మళ్ళీ హిందూ ధర్మ ఉద్ధారకుడు, బూట్లేస్తే తప్ప పూజలు ఎప్పుడు చేయలేనటువంటి వ్యక్తి, 40 గుళ్ళు మినిమం గోల్చకపోతే నిద్ర రానటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అదే జంతువుల కొవ్వు లడ్డుల్లో కలిసిందని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడేటటువంటి మన హిందూ మత ఉద్ధారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా వెళ్ళాడు. ఎప్పుడు? నిన్న వైకుంఠ ఏకాదశి రోజు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు దర్శనానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీ సమేతంగా రావాలిగా, మామూలుగా రాడు కదా చంద్రబాబు నాయుడు గారు. బూట్లు వేసుకొని సతీ సమేతంగా వచ్చి పూజలు చేయాలి కదా. మరి నిన్న రాలేదేంటి అని ఎంక్వైరీ చేస్తే విదేశీ పర్యటన అని రాశారు. ఏ విదేశీ పర్యటన రాయాలి కదా? ఈశ్వర్ గారో లేదంటే పాషా గారో వెంకటరెడ్డి గారో ఇంకోలాడన పోతే మనకు సంబంధం ఉండదు. ఏది మనం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అంటే ఏ విదేశీ పర్యటన? అమెరికా పోయాడా, అండమాన్ నికోబార్ పోయాడా, అంగారగ్రహం మీదకి పోయాడా, ఎక్కడికి పోయాడో తెలియాలి కదా. అది ఎక్కడా గోప్యంగా ఉంచారు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి పర్యటనని, అది వ్యక్తిగత పర్యటన అయినా పలానా ఏరియాలో ఉన్నారు, పలానా దేశం వెళ్ళారని చెప్పకపోతే రేపొద్దున ముఖ్యమంత్రి గారికి భద్రత ఎవరు కల్పిస్తారు? పాయింట్ నెంబర్ 1. ఆయన మాకున్న సమాచారం ప్రకారం వైకుంఠ ఏకాదశి కంటే చాలా ఇంపార్టెంట్ పనిలో వెళ్ళాడు. ఏంటదంటే 9H మాల్టా దేశానికి చెందినటువంటి స్పెషల్ ఫ్లైట్. ఇది ఇండియన్ ఫ్లైట్ కాదు, 9Hతో స్టార్ట్ అయింది. నార్మల్గా ఇండియన్ ఫ్లైట్స్ అయితే వీటితో స్టార్ట్ అవుతాయి. సో ఇది మాల్టా దేశానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ 9H అని వస్తుంది సిరీస్. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్తో నిన్న ఉదయం 10 గంటల కంటే వైకుంఠ ఏకాదశి రోజున 10 గంటలకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే ఆయన బాలీకి వెళ్ళాడని మాకున్న సమాచారం. ఈ బాలీ వెళ్ళాడని మాకున్న సమాచారం. బాలీ వెళ్ళాడా, బంగ్లాదేశ్ పోయాడా, బ్యాంకాక్ పోయాడా, ఎక్కడికి వెళ్ళినా మా ముఖ్యమంత్రి అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ప్రజలకు సమాచారం చెప్పాలి. ఇది ఒక నేను రాష్ట్ర ఓటర్గా అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అడగట్లా. సమాధానం చెప్పండి. ఎంత గోప్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? అయినా సరే, మంత్రి అయినా సరే ఖచ్చితంగా అధికారిక పర్యటనలో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. లేదా వ్యక్తిగత పర్యటన పలానా చోటకి వెళ్తున్నామని చెప్పాలి. సార్ పలానా చోట ముఖ్యమంత్రి నీ పర్సనల్ పని మీద వెళ్ళు, నువ్వు లేదంటే 75 ఏళ్ల వయసులో మీరు ఎంజాయ్ చేయండి, ఎవరు కాదంటలేదు. హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు ఇండియాలో బాగా జరగని ఆయన ఫీల్ అయ్యి విదేశాల్లో జరుపుకుంటారంటే దాన్ని ఎవరో కాదనలా. కానీ ఎక్కడికి వెళ్ళాడో కనీసం సమాచారం ఉండాలి కదా.